సో, అంటే వాళ్ళకేమైనా సమస్యలు ఉండి తొందరగా అవుతారా? లేకుంటే తర్వాత గూడా ఏమైనా సమస్యలొస్తాయా? సీ చెప్పాను కదండి లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ కొన్ని రీజన్స్ చెప్తున్నారు. ప్రాబబ్లీ దీనివల్ల అవుతుందని, జెనెటిక్గా కూడా తొందరగా అవుతున్నారని చెప్తున్నారు. మెచ్యూర్ అవ్వడం ఏంటి? పీరియడ్ స్టార్ట్ అవ్వడం. పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ఏంటంటే 11 ఇయర్స్కి అయ్యిందనుకోండి, చిన్నపిల్ల కదా ఇంకా. సో మెడికలీ ఏం ప్రాబ్లం ఉండదు, హెల్త్ వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు. తొందరగా వస్తే పీరియడ్స్ తొందరగా కూడా అయిపోతాయి. అంటే 50లో కాకుండా ఒక 48, 47 కల్లా పీరియడ్స్ ఆగిపోతాయి కూడా. సో ఓకే. మెడికల్గా ఏం ప్రాబ్లం అవ్వదు. కాకపోతే చిన్నపిల్లలు కదా, వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ చిన్నతనము, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ ఆటలు అవన్నిట్లో ఒక ఇబ్బంది కదా. ఆ పిల్లకి ఎన్ని నేర్పించాలి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయిల నుంచి జాగ్రత్తగా ఉండాలని. వాళ్ళకి తెలీదు సెక్స్ అనేది. ఎనీబడి కెన్ మిస్యూజ్. సెక్షువల్ అబ్యూజ్ అయితే ప్రెగ్నెన్సీ రావడం డేంజర్ అవును. కదా. అవును. 11 ఇయర్ ఓల్డ్ 12 ఇయర్ ఓల్డ్ ప్రెగ్నెంట్ అవుతే ఏంటండి, దే కాంట్ క్యారీ ఆల్సోను. సో డెఫినెట్లీ మెడికల్గా ఈ సమస్యలు ఉంటాయి. హెల్త్ వైజ్ ఏం సమస్యలు ఉండవు. మెంటల్గా కూడా కొంచెం తొందరగా మెచ్యూర్ అయిపోతారు పాపం. ఆ పీరియడ్స్ అవుతున్న రోజుల్లో కేర్ఫుల్ ఉండాలి, బాయ్స్తో కేర్ఫుల్ ఉండాలి. ఈ మెంటల్ ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి కానీ హెల్త్ వైజ్ ఏమవ్వదు. ఓకే.